హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. 10 రోజుల్లోనే ఎంత లావుగా ఉన్న పొట్టైనా సరే ఈజీగా తగ్గిపోయి ఒక మంచి హోమ్ రెమెడీ చూయించబోతున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇదొచ్చేసి మనకు మంచి మెడిసిన్ లాగా యూజ్ అవుతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎలా తయారు చేసుకోవాలి ఈ మంచి హోమ్ రెమెడీ అనేది చూసేయండి. దీనికోసం ముందుగా హార్స్ గ్రామ్ తీసుకోవాలండి. వీటిని ఉలవలు అంటారు. కొద్దిగా ఉలవలు తీసుకోవాలండి. నేను మెజర్మెంట్స్తో సహా చెప్తాను చూడండి. ఖచ్చితంగా 100% ఇది వర్క్ అవుతుందండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరైనా యూస్ చేయొచ్చు. అధిక బరువుతోటి బాధపడుతున్న వారికి ఇది మంచి హోమ్ రెమెడీ అండి. ఇది నేను గ్లాస్ కానీ కప్పు కానీ కొలతతోటి మీరు తయారు చేసుకోండి. నేను వచ్చేసి చిన్న గ్లాస్ కొలతతో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి హార్స్ గ్రామ్ అండి. అంటే ఉలవలు అందరికీ తెలిసిన విషయమే కదండి. ఉలవలు చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి మనకు. ఇవి వెయిట్ని లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. 1 కప్పు ఉలవలు తీసుకోవాలి. ఇక మనము వీటిని దోరగా వేయించుకోవాలండి. అధిక బరువుతోటి పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వుతోటి చాలామంది ఏజ్ పెరిగే కొద్దీ బాధపడుతూ ఉంటారు. దీన్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చండి ఎలాంటి శ్రమ లేకుండా. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని వీటిని మాడనివ్వద్దండి, దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా నేను ఎలా తయారు చేశాను అన్నది మీకు నెమ్మదిగానే నిదానంగానే చూపిస్తాను చూడండి. 100కి 200% వర్క్ అవుతుందండి. నేను ట్రై చేసి మీకు చెప్తున్నా. కొద్దిగా దోరగా వేయించుకుంటే సరిపోతుందండి, మరీ మాడనివ్వద్దు. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇక వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంపు. చాలామందికి తెలిసిన విషయమే. సోంపు అనేది పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వును తగ్గించడానికి, అధిక బరువును తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ముందుగా మనం ఏ కప్పు కొలతతో తీసుకున్నామో ఆ కప్పులో సగం వరకు తీసుకోవాలండి. ఉలవలు మాత్రమే 1 కప్పు తీసుకున్నామండి. ఇక మిగిలినవి సగం కప్పు. మనకంతా కలిపి కూడా చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుందండి. ఇప్పుడు మనం తయారు చేసేది 1 మంత్కి సరిపోతుంది. వితిన్ 10 డేస్లోనే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇక సేమ్ ముందుట్లాగానే దోరగా వేయించుకోవాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇక ఎక్కువగా మాడనివ్వద్దండి, కొద్దిగా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇవి వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయి. ఇంకా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక ముందుగా మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి ఉలవల్ని, అందులోకి ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం కూడా. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర పొట్టను తగ్గించడానికి, అదేవిధంగా బరువును తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది గ్యాస్ ఫామ్ అవ్వకుండా కూడా ఉంటుందండి. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు గ్యాస్ ట్రబుల్ తోటి చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. ఇప్పుడు మనం తయారు చేసేటువంటి రెమెడీతో గ్యాస్ ట్రబుల్ అనేది అస్సలు ఉండదండి. సో జీలకర్ర, అదేవిధంగా వాము చాలా తక్కువ తీసుకోవాలండి. జీలకర్ర కూడా సగం కప్పు తీసుకోవాలండి. మనము ఉలవలు 1 కప్పు తీసుకున్నాము. తర్వాత వచ్చేసి సోంపు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, ఈ విధంగా 1/2 కప్పు తీసుకోవాలండి. ఇక వాము వచ్చేసి జస్ట్ 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుందండి. అది కూడా చిన్న స్పూను. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, చాలా చిన్న స్పూన్ ఇది. దీంతో నేను 2 స్పూన్లు తీసుకున్నానండి. మీరు నార్మల్ స్పూన్ తోటి తీసుకుంటున్నట్లయితే 1 స్పూన్ వాము తీసుకోండి, సరిపోతుంది. ఇక వీటిని కూడా మనము దోరగా వేగించుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఏమేమి తీసుకున్నానో. 1 కప్పు ఉలవలు, 1/2 కప్పు సోంపు, 1/2 కప్పు జీలకర్ర, 2 చిన్న స్పూన్లు వాము, 1 స్పూను పెద్ద స్పూన్ అయితే 1 స్పూను వాము. వీటన్నింటినీ కూడా చక్కగా సపరేట్గా దోరగా వేయించుకోండి. అన్నీ కంబైన్ చేసి కాకుండా ఈ విధంగా సపరేట్గా దోరగా వేయించుకోవాలండి. ఇక ముందుగా మనం ఏ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసామో అందులోకే వేసుకోవాలి. ఇక అంతేనండి. ఇక వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఇప్పుడు మనం తయారు చేస్తున్నటువంటి
ఈ ఇంగ్రీడియంట్స్ పౌడర్ అనేది మనకు 1 మంత్ వరకు ఈజీగా వస్తుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. అసలు ఎక్కడా కూడా మాడనివ్వద్దు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. పొట్ట తగ్గేటువంటి మంచి అంటే గుడ్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఫ్యాట్ని ఈజీగా తగ్గిస్తాయి. సో ఇక కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి ఆడించుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీకి ఆడించుకోవాలి. ఇక శుభ్రంగా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు డబ్బాలో కానీ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. జస్ట్ ఈ మాత్రం పౌడర్ అయితే మనకు ఒక రోజుకి సరిపోతుంది. ఇది ఈజీగా 1 మంత్కి వస్తుందండి. ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలనేది 2 విధాలుగా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి డ్రింక్ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను టిఫిన్ కూడా ఎలా తయారు చేసుకోవాలి అంటే రెండిట్లో ఏదో ఒక ఆప్షన్. మీరు ఈ పౌడర్ తోటి టిఫిన్ తయారు చేసుకోవచ్చు, డ్రింక్ తయారు చేసుకోవచ్చు. నేను 2 ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. మీకు ఏ ఆప్షన్ నచ్చితే ఆ ఆప్షన్లో మీరు వెయిట్ లాస్ అవ్వడానికి తయారు చేసుకోండి. ముందుగా డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇది ఎప్పుడు తాగాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక జస్ట్ ఒక స్పూన్కి తక్కువే తీసుకున్నానండి. చెప్పాను కదండి, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొలతలు 1 మంత్కి ఈజీగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది చక్కగా బాయిల్ అవ్వాలండి. బాయిలింగ్ అవ్వాలి అంటే బాగా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రసంకి మరుగుతూ ఉంటుంది చూసారు, రసం మనం చేస్తున్నప్పుడు ఆ విధంగా బాగా మరగాలండి. అప్పుడే ఈ పౌడర్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడాను చక్కగా ఈ మనం యాడ్ చేసినటువంటి వాటర్లోకి పడుతుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదండి, ఒక గ్లాస్ వాటర్లోకి స్పూన్ కంటే తక్కువే నేను పౌడర్ వేసాను. ఈ విధంగా బాయిలింగ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత తాగొద్దండి. దాని గురించి నేను మళ్ళీ సపరేట్ చెప్తే ఇప్పుడు టిఫిన్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి లిక్విడ్ అనేది చల్లారుతూ ఉంటుంది. అది ఎలా తాగాలి, ఏ టైంలో తాగాలి అనేది నేను తర్వాత చెప్తా. ఇక ఒక 3 స్పూన్ల వరకు రాగి పిండి తీసుకున్నానండి. 3 దోశల వరకు అయ్యేలాగా చెప్తున్నా. ఇక ఇందులోనే మనం తయారు చేసినటువంటి పౌడర్ ఒక స్పూన్ వేసాను. కొద్దిగా గోధుమ పిండి కూడా తీసుకోండి. ఎందుకంటే మనము ఉత్త రాగి పిండితోటి వేస్తే దోశలు అనేవి సరిగా రావు. మన అందరికీ తెలిసిన విషయమే కదండి, గోధుమ పిండి రాగి పిండి అనేది మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇప్పుడు మనం తయారు చేసినటువంటి పౌడర్ వల్ల పొట్ట చుట్టూ పెరిగిపోయినటువంటి కొవ్వు తగ్గుతుంది, వెయిట్ అనేది లాస్ అవుతాము. అది కూడా వితిన్ 10 డేస్లోనే. ఇక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా చిటికెడు వంట సోడా కూడా వేసానండి. ఎందుకంటే దోశలు అనేవి సాఫ్ట్గా రావడం కోసం అని చెప్పి వంట సోడా వేసాను. వంట సోడా వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదండి. డైట్లో ఉన్నా కూడా వంట సోడాని యూస్ చేయొచ్చు. సో ఇక మనం దోశ పిండిని ఎలా మిక్స్ చేస్తామో ఆ విధంగా మిక్స్ చేసుకోండి. మూడు దోశలు అయ్యేలాగా చెప్తున్నా చూడండి. 3 స్పూన్లు రాగి పిండి తీసుకున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు మనం తయారు చేసినటువంటి పౌడర్ వేసానండి. ఇక కొద్దిగా గోధుమ పిండి, ఒక సగం కప్పుమైన గోధుమ పిండి వేసానండి. రుచికి సరిపడా ఉప్పు, వంట సోడా కూడా వేసి అంతా మనం దోశకి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇక రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అండి. మీరు టిఫిన్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి టిఫిన్ అండి. ముందుగా నేను చల్లారి పెట్టాను చూడండి డ్రింక్ తయారు చేసి. అది కూడా ఎలాగ తాగాలి, ఏ టైంలో తాగాలి అనేది కూడా చెప్తాను. రెండిట్లో మీకు ఏది అనుకూలంగా అనిపిస్తే అది, రెండిట్లో ఏదో ఒకటి మీరు పాటించినా సరిపోతుంది. ఒకరోజు టిఫిన్ లాగా, ఒకరోజు మీరు మనం తయారు చేసుకున్నాం చూడండి డ్రింక్, దానిలాగా కూడా మీరు తీసుకోవచ్చు. ఇక ఈ విధంగా దోశ అనేది చాలా చక్కగా వస్తుందండి. నీట్గా మనము బియ్యం పిండితో దోశ వేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో సేమ్ అంత పర్ఫెక్ట్గా ఈ రాగి పిండి దోశలు కూడా వస్తాయి. మిల్లెట్ దోశ అని చెప్పి ఇది బయట చాలా కాస్ట్ ఎక్కువ అండి. అంటే షుగర్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా బరువు తగ్గాలని డైట్లో ఉన్న వాళ్ళు చాలా కాస్ట్ పెట్టి బయట తింటూ ఉంటారు. సో చాలా తక్కువ కాస్ట్లోనే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. రాగి పిండి చాలా తక్కువ కాస్ట్ అండి. ఇక మనము వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు ఈ విధంగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా దీన్ని తీసుకోవచ్చు. ఇక ఇందులోనే మనం తయారు చేసినటువంటి పౌడర్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేశానండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వస్తున్నాయో దోశలు. రాగి పిండి మిక్స్ చేసాం కదండి, దోశలు సరిగా వస్తాయో రావో అని అనుకోవద్దు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా మంచి మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది, వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ అవుతుంది కదండి. సో మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా దోశ అయితే రెడీ అయిపోయింది. 3 దోశల కొలతతో చూపించాను కదండి. మీరు ఈ దోశ తినొచ్చు. ఇందులోకి కాంబినేషన్గా ఏ కర్రీ అయినా తీసుకోవచ్చండి. పప్పు కానీ, చట్నీలు కానీ, లేదంటే కొద్దిగా అంత ఆవకాయ ఊరగాయతో కూడా తినొచ్చు.
ఊరగాయలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని అనుకోవచ్చు. ఏమవ్వదండి, కొద్దిగా ఊరగాయ తినడం వల్ల కూడా హెల్త్కు చాలా మంచిదేనండి. ఎక్కువ కాదు, జస్ట్ కొద్దిగా ఊరగాయని అద్దుకొని తినొచ్చు. లేదంటే పచ్చళ్ళు అంటే చట్నీస్ ఉంటాయి కదండి, చట్నీతో కూడా తినొచ్చు. లేదంటే పప్పు, ఇంట్లో ఏ కర్రీ అవైలబుల్గా ఉంటే ఆ కర్రీతోటి తినొచ్చండి. ఇక మనం డ్రింక్ని తయారు చేసాం కదండి, ఇక ఈ డ్రింక్ని టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోండి. ఇక ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఈ విధంగా తాగలేము అనుకున్నట్లయితే కొద్దిగా తేనెని యాడ్ చేసుకోండి, ఒక స్పూన్ తేనెని యాడ్ చేసుకోండి. లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. డైరెక్ట్ ఈ విధంగా కూడా తాగొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. సో టిఫిన్ విధంగా కానీ, లేదంటే ఈ విధంగా డ్రింక్ కానీ, రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.